విశాఖలో ఫెనమ్ కంపెనీ ఆధ్వర్యంలో విశాఖ టెనిటీ పార్క్ బీచ్ వద్ద క్లీనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ వాలంటీర్లు ఫెనమ్ సంస్థ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెనమ్ కంపెనీ డైరెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ వైజాగ్ మన రాష్ట్రంలో మంచి టూరిజం పాయింట్, ముఖ్యంగా వైజాగ్ సముద్ర తీరం ఎంతో ప్రాముఖ్యం పొందిందని అన్నారు. కాగా టెనిటీ పార్క్ వద్ద గల బీచ్ లో చాలా వరకు చెత్త పేరుకుపోయి ఉండడం తాము గమనించామన్నారు. ఈ చెత్తను వైజాగ్ వాలంటీర్లు అసోసియేషన్ సభ్యులు తమ సిబ్బందితో కలిసి బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విశాఖ నగరం ఎంతో అందమైన నగరం అని, అలాంటి నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని వారు కోరారు. నా పేరు మల్లికార్జున్ అండి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ డైరెక్టర్ ఇన్ ఫినమ్. ఫినమ్ అనేది ఒక ఐటీ టెక్నాలజీ ఫర్మ్ ఇన్ టాలెంట్ అక్విజిషన్ ఇండస్ట్రీ. పర్పస్ ఆఫ్ అవర్ కంపెనీ is to help a billion people to find the right work. That's why we are connected to the society to help the humanity, to help the people to find the right work or right job. మాకు ఫినామ్ నుంచే ఫినామ్ కేర్ అని వీ హ్యావ్ ఎ ఫౌండేషన్ దట్ స్టార్టెడ్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్, అండ్ ఆల్సో వీ హ్యావ్ అవర్ ఫౌండర్స్ స్టార్టెడ్ ఎ ఫౌండేషన్ కాల్డ్ బైరాజు ఫౌండేషన్. బైరెడ్డి ఫౌండేషన్. ఈ బైరెడ్డి ఫౌండేషన్ నుంచి ఫినామ్ కేర్ నుంచి వీ స్టార్టెడ్ దీస్ యాక్టివిటీస్. హైదరాబాద్లో ఒక బక్షికుంట లేక్ అని ఒక లేక్ రెజ్యూనేట్ చేసాం మేము. ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. లోకల్ పబ్లిక్ చాలామంది వాడుతున్నారు అది ఫర్ వాకింగ్. చాలా డర్టీగా ఉన్న లేక్ని వీ క్లీన్ ఇట్ అప్. వైజాగ్లో వీ స్టార్టెడ్ దిస్ రీసెంట్లీ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. దిస్ అ ఫస్ట్ యాక్టివిటీ అండ్ వీ హ్యావ్ ఎ ప్లాన్ టు ఎక్స్పాండ్ దిస్ ఇన్ బిగ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు మొదలుపెట్టి మేము ఇంకా వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఇట్ ఇన్ వైజాగ్ అండ్ ఇన్ సరౌండింగ్ ఏరియాస్. We have done some clinical camps in small villages, remote areas. We have done some blood donation camps. Also we came out for the beach cleaning and we are planning to expand in other areas. Good morning everyone అండి. నా పేరు శ్రీనివాస్ పిండి. ఐఎమ్ VP HR and TA for ఫినామ్. సో ఇవాళ మా ఎంప్లాయీస్తో కలిపి టెనిటీ పార్క్ దగ్గర బీచ్ క్లీనింగ్ వచ్చామండి. వైజాగ్ ఈజ్ అ ప్లేస్ ఫర్ టూరిజం. సో ఎస్పెషల్లీ వైజాగ్ అంటే బీచెస్ అంటారు, అండ్ అందరూ రామకృష్ణ బీచ్కి అటువైపు వెళ్తారు పబ్లిసిటీ గురించి, వాటి గురించి వీటి గురించి. సో టెనిటీ పార్క్ వస్తే మేము చూస్తే చాలా చెత్త ఉన్నది. నేను వచ్చినప్పటికీ ఇక్కడ కూడా టూరిస్టులు కూడా చాలా ఆలల మంది ఉన్నారనమాట. సో వీ వాంట్ టు సెండ్ అ మెసేజ్ సేయింగ్ దట్ క్లీన్ వైజాగ్లో క్లీన్ బీచెస్ ఉంటే టూరిజం కూడా అట్రాక్ట్ అవుతుంది, అండ్ ఎన్విరాన్మెంట్ కూడా వీఆర్ లైక్ ఫ్రెండ్లీ విత్ ఇట్ అండ్ ఆల్. నమస్కారం అండి, నా పేరు వరలక్ష్మి. నేను సీనియర్ HR ఫినామ్ కంపెనీలోని. ఇవాళ Feb 14th నాడు మేము వైజాగ్ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేసామండి. మాకు ఒక యాక్టివ్ CSR వింగ్ ఉంది, దాని పేరు ఫినామ్ కేర్, అండ్ బైరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఈ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ అనేది చేసాము. మా CSR యాక్టివిటీస్ చాలా యూనిక్గా ఉంటాయండి. మేము హైదరాబాద్లో బక్షికుంట లేక్ అనే దాన్ని రిజర్వినేట్ చేసాము, ఆటిస్టిక్ చిల్డ్రన్కి హెల్ప్ చేసాం. సో వైజాగ్ నుంచి స్టార్ట్ చేద్దాము ఈ CSR యాక్టివిటీస్ అన్నప్పుడు మాకు ఫస్ట్ వచ్చింది బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ గురించి వచ్చింది, అండ్ వైజాగ్ వాలంటీర్స్ అసోసియేషన్తో మేము కూడా కలిసి ఈ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీ అనేది వేళ చాలా విజయవంతంగా చేశాము. మా ఎంప్లాయీస్ అరౌండ్ ఒక 100 మెంబర్స్, 100 మంది పైగా ఈ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీలో పాల్గొన్నారు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.